అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మనందరికీ తెలుసు, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద మరి ఫోక్సో కేసు నమోదైంది. అనేక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి. అయితే ఇది కేవలం కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకే ఈ రకంగా ప్రవర్తించారు అని చెప్పి సాక్షాత్తు బండి సంజయ్ కూడా మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కావచ్చు, లేదంటే అతనితో తిరిగిన అమ్మాయి ఎవరైతే ఉందో ఎవరైతే తిరిగారో వీరిద్దరు కావచ్చు, గతంలో ఎంతో క్లోజ్గా ఉన్నారని వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇతను కలిపి అనేక గుడులు పుణ్యక్షేత్రాలు కూడా తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితిని మనం కూడా చూసాం. ఇక అమ్మాయి మైనర్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ విషయంలో పోక్సో చట్టం కిందే ఈ కేసు నమోదైందని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ఆధార్ కార్డులు కానీ, లేదంటే ఆ స్కూల్లో ఆ పిల్ల చదివిన స్కూల్స్లో మరి ఏదైతే రికార్డ్స్లో ఆమె మైనర్ కాదు అని తెలిసిందని రకరకాల కథనాలు వెలువేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కేవలం ఒక టార్గెటెడ్గా బండి సంజయ్ కుమార్ని టార్గెట్ చేసి బండి సంజయ్ని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరిగింది అని చెప్పి మరి మెజారిటీ వర్గాలు భావిస్తున్నారు. ఈ రోజుకి కూడా బీజేపీ పార్టీ ఒకటే చెప్తుంది, ఈ ఇష్యూకి బండి సంజయ్కి సంబంధం లేదు. నిజంగా బండి సంజయ్ దీనిలో ఇన్వాల్వ్ అయితే చట్టం పని తాను చేసుకుపోతుంది. కానీ బండి భగీరథ ఎవరైతే ఉన్నారో అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా ఇంతవరకు ఎవరు తేల్చలేదు. అలాని అమ్మాయి చెప్పినవి నిజాలు అనుకోలేం, నిజాలు కాకూడదు అనుకోలేం. ఏదైనా జరుగుండొచ్చు. దీని మీద సమగ్ర విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్కి అయితే ఆదేశించింది. సిట్కి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మరి అతను హాజరు కావాలి అని చెప్పి, బండి భగీరథ హాజరు కావాలని చెప్పి మరి తెలియచేయడం జరిగింది. మరి బండి భగీరథ అందుబాటులో లేకపోవడంతో మరి అతని మేనమామకి, మరి బండి భగీరథ మామయ్యకి ఈ యొక్క నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరి బండి భగీరథ యొక్క పోస్టర్లు, అతను జంప్ అయిపోయాడని, అతను పారిపోయాడని రకరకాల పోస్టర్లు వెలిసాయి. దాన్ని కూడా మనం చూడవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్లో చాలామంది నేతలు బయటకు వచ్చి రోడ్ల మీదకు వచ్చి బండి భగీరథను ఎన్కౌంటర్లు చేయాలని, బండి భగీరథను చంపేయాలని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు, గతంలో పోక్సో చట్టం కేసు మీద ఎంతమందికి ఏం జరిగాయో అందరికీ ఇదే చెయ్యాలి, కానీ నేర నిరూపణ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. అసలు అమ్మాయి చెప్పే దానిలో వాస్తవం ఉందా, అబ్బాయి చెప్పే దానిలో వాస్తవం ఉందా, అసలు ఈ తప్పు ఒక్కరిదేనా, ఇద్దరు చేసిన తప్ప, ఆ పిల్ల మైనరా మేజరా ఇంకా తేలాల్సి ఉంది. చట్టం పని తాను చేసుకుపోయే క్రమంలో రాజకీయ నాయకులకు ఎందుకు ఇంత ఉత్సుకత? ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇది వాంటెడ్లీ బీఆర్ఎస్ ట్రాపా అని అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడే దీనికి హనీ ట్రాప్ జరిగింది అని చెప్పి బండి సంజయ్ కుమారుడు చెప్పాడు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో, నిన్న హనుమాన్ జయంతి కదా, హనుమాన్ శోభాయాత్రలో బండి సంజయ్ భావోద్వేగంగా ఉద్వేగభరితంగా మాట్లాడారు. నేను కరీంనగర్ బిడ్డని, ఇక్కడ నుంచి చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వరకు నేను ఎదిగాను అంటే ఈ రోజున నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇది కరీంనగర్ గడ్డ. నిజంగా నా కొడుకు తప్పు చేసుంటే 100% చట్టం శిక్షిస్తుంది. దానికి నేను ఎప్పుడూ అడ్డు కాదు. ఎందుకంటే పేదోడికి ఒక చట్టం, ఉన్నవాడికి ఒక చట్టం అనేది లేనే లేదు. చట్టం పని తాను చేసుకుపోతుంది. కానీ అది కాకుండా ఉండడానికి నా కొడుకు చెప్పాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను బయటకు వస్తానని చెప్పాడు. ఇది కేవలం కొంతమంది ఫామ్ హౌస్లో ఉండి ఇలా చేస్తున్నారు, వీళ్ళెవరిని కూడా వదలను, మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారు కదా బిడ్డ, మీ అంతు చూస్తా రాజకీయంగా. మరి బీజేపీ పార్టీ ఉండి మీ అవినీతి గోడలు బద్దలు కొడతానని కరీంనగర్ గడ్డ నుంచి బండి సంజయ్ హెచ్చరికలైతే జారీ చేశారు. ఓవరాల్ సినారియోలో 2 రోజుల క్రితం వరకు సీన్ వేరుగా ఉంది. ఈ రోజులోనే బీఆర్ఎస్లో కొంతమంది నేతలు ఈ విషయంలో మాట్లాడకూడదు, ఎందుకంటే రోజుకి అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ పిల్ల ఎవరైతే ఉందో వాళ్ళ తల్లి కేసు పెట్టిన వాళ్ళ తల్లి బగి ఫోటో వచ్చిందా అని క్లోజ్గా మాట్లాడతాం. అంటే అతనితో ట్రావెల్ చేసి ఆ రకంగా మరి అందరూ కలిసి ఉండి ఆమె పర్యవేక్షణలో కొన్ని చేసి వాంటెడ్లీ ఇది చేశారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
దీన్ని బట్టి మరి చట్టం న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం, సిట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి సిట్ విచారణకు అసలు భగీరథ హాజరవుతాడా, మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది అందరికీ ఉత్సుకత ఉంది. ఎవరిది తప్పో ఇప్పుడు మనమైతే చెప్పలేం, ఎందుకంటే తప్పొప్పులు నిర్ణయించాల్సింది చట్టం తప్పు చేశాడు అనిపిస్తే కంపల్సరీ అతన్ని శిక్షిస్తుంది. లేదు వాంటెడ్లీ అతను ట్రాప్ చేయబడ్డాడు అంటే మరి దానికి సంబంధించిన వివరాలు కూడా చట్టం మరి వాళ్ళు చెప్పే వరకు కూడా, సంబంధిత అధికారులు చెప్పే వరకు కూడా మరి ఎవరి కారు ఈ యొక్క వండి వార్చే ధోరణి, మరి కావాలని బండి సంజయ్ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇలాంటి చేసే పనులు మానుకోవాలని బీజేపీ నేతలు కూడా హితవు పలుకుతున్నారని మనం గమనించవచ్చు. మరి వాంటెడ్లీ ఇక్కడ ఎందుకు బండి సంజయ్ కొడుకు ఇలా బండి సంజయ్ కొడుకు ద్వారా బండి సంజయ్ టార్గెట్ కాబడుతున్నారు అనేది అందరికీ తెలుసు. గతంలో కూడా కేసీఆర్ నాకు బీజేపీ వల్ల ప్రాబ్లం లేదు, బండి సంజయ్ని ఎదుర్కోవడమే కష్టమని చమత్కరించారంటే బండి సంజయ్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. కేవలం బండి సంజయ్ని టార్గెట్ చేసి బీజేపీని తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అనేక కుట్రలు జరిగినాయి అని చెప్పి మరి కొంతమంది బండి సంజయ్ వర్గం ఆరోపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. సుప్రీం 6 మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.